అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తయారు చేయలేదని శాసనసభ మాజీ స్పీకర్ బారాస ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. అందోల్ మండలం సంగుపేటలో జరిగిన అందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. హామీలను విస్మరించి గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇలాంటి విచారణకైనా బారాస నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా సాక్షి. మా సభా కార్యక్రమం సాగుతా ఉంది. కరెంట్ ఎన్నిసార్లు పోతున్నదో ఎన్నిసార్లు వస్తుందో అంటే దీన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఒకనాడు ఈ దుస్థితి నుండి తెలంగాణ సాధించినటువంటి క్రమంలో కొన్ని మాసాల కాలం ఈ సమస్య ఉంటుందనేటువంటి మాట చెప్పినటువంటి కేసీఆర్ గారు దానికన్నా ముందు కరెంటు సమస్యను పరిష్కరించి ఈ 10 సంవత్సరాల కాలంలో కరెంటు పోవడం, కరెంటు కోతలు అనేది ఒక తరానికి మారుతారు. మరి అంత అద్భుతంగా రాష్ట్రాన్ని తయారు చేసి వాళ్ళ చేతుల్లో దొరికింది. దాంతోపాటు సాగునీరు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు ధర్నాలు రాస్తారోపణ చేస్తున్నారు సాగునీరు కోసం. వీళ్లకు ఇచ్చినటువంటి హామీలు కాదు, గత ప్రభుత్వం అద్భుతంగా తయారు చేసినటువంటి కార్యక్రమాలను కూడా కొనసాగించేటువంటి స్థితిలో లేదు అని అంటే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దీంతో పాటు ఇచ్చినటువంటి హామీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి మాట్లాడుతారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తే వక్రీకరించేటువంటి ఈ మధ్యకాలంలో మనం జరుగుతున్నటువంటి సమీక్షలు చూస్తున్నాం. అసలు వాళ్ళ ప్రాధాన్యతలు ఏంటి? వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ప్రాధాన్యతలా, లేకపోతే బురద చల్లేటువంటి వెకిలి మాటలు, పరనింద, ఆత్మస్థితితో కాలం గడపడం అనేది వాళ్ళ విధానం. మీరు ఎన్ని ఎంక్వైరీలను చేసుకోండి, దేనికైనా సిద్ధమైన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఏ మంత్రి ఏ సమీక్ష చేసినా దాంట్లో ఉన్నది చేస్తాం. దాన్ని మేము ఆక్షేపించడం లేదు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో మీరు మరిమదిపితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమయంలో ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మాటలు మీరు చూస్తాం. ఆయన స్థాయి మరచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారిలో పిల్లారాయణ గారు తర్వాత లంకె బిందెలు లేవంటాడు, కౌన్సిల్ పట్టుకొని బిర్యానీ ఛాయ్ కేఫ్ అంటాడు, రకరకాల మాటలు. అంటే స్థాయిని ముఖ్యమంత్రి అనేటువంటి హోదాకు తగినటువంటి విధంగా ప్రవర్తించి తెలంగాణ గౌరవాన్ని పెంపొందించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకుడు ఈ చిరుగు మాటలతో కాలక్షేపం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సందర్భంగా మా కార్యకర్తలకు పిలిపించిన ప్రజలకు చెప్పండి, దేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు అధికార యావ తప్ప దానికి ఒక నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో 2004లో తన మొదటి ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటి వరకు సాగినటువంటి 10 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించింది, తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడింది. మరి ఈ పార్టీల నాయకులు తెలంగాణ ప్రయోజనాలకు చేసింది శూన్యం. వాళ్ళకు అధికారం యావా, మాకేమో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు అనేటువంటి బాధ్యత. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మన చుట్టూ అనేక సమస్యలు కనబడతా ఉంటాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, ఇతరత్ర వరంగల్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రయోజనాలను కాపాడేటువంటి అంశాల విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మిగిలిన వాళ్ళు మౌన ప్రేక్షక పాత్ర వహిస్తారు. విభజన చట్టం అమలు చేయడంలో కానీ నిర్లక్ష్యం, నిర్లిప్తత రెండు పార్టీల వైఖరి. దానికి భిన్నంగా మేము అధికారం కోసం కాదు కదా,
అడుగడుగున తెలంగాణ ప్రజా ప్రయోజనాలే మా లక్ష్యం, మా కర్తవ్యం కాబట్టి దానికి కట్టుబడి ఉండేటువంటి నాయకుడు మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కాబట్టి ఆయన కనుసన్నల్లో పనిచేసేటువంటి సుశిక్షితులైనటువంటి నాయకులు మేము కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చాటడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకున్న ప్రజలకు ఇచ్చినాం. మా కార్యకర్తలు ఈ 3 నెలల కాలంలో ప్రతి ఇంటికి పోయి తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మళ్ళీ యూటర్న్ లాంటి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పడం ద్వారా ప్రజలకు వాస్తవం ప్రజలు ఒక రవ్వ వాళ్ళని నమ్మి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, ఇది ఇచ్చే పథకాలు బాగున్నాయి కానీ వాళ్ళు అదనంగా ఇస్తున్నారు కదా అనే దాన్ని కొంత నమ్మిన తర్వాత వాళ్ళు అదే ప్రజలు అంటున్నారు, నువ్వు అదనంగా ఇచ్చిన దేవుడు నాయన కరెంటు సంగతి ఏంది, ఈ నీళ్ల సంగతి ఏంది, 15,000 ఇస్తానను ఆ 10,000 సంగతి ఏంది, లేదా 2 లక్షలు డేట్లతో సహా టైములతో సహా పెట్టిండు. ఆ డేట్లు టైంలు వాళ్ళే పూర్తి చేస్తే వాళ్ళకి ఎక్కలేకపోతారు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఆ బాధ్యత ఉంటుంది కదా, ప్రశ్నించడం ప్రజల తరఫున. ప్రజలు డెఫినెట్గా మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. కొన్ని చోట్ల పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయింది కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి భావనతో కూడా మీరు చేయబట్టి ఎవరు చేస్తారు, అమాయకంగా ప్రశ్నిస్తారు. కరెంట్ కానీ నీళ్ళ విషయం కానీ మీరు మాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి మాట అడుగుతున్నారు అంటే వాళ్ళు మోసపోయినారనేటువంటి విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసినటువంటి ఈ పార్టీ చేస్తున్నటువంటి తప్పులను సవరించుకుని ప్రజలకు న్యాయం దిశగా సాగాలి. లేని పక్షంలో అడుగడుగున మాదైనటువంటి